17వ వచనం చదువుదామండి దయచేసి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము. నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము. నీ వెనుక చూడకము, నీ వెనుక చూడకము. ఈ మైదానములో ఎక్కడను నిలువక, ఈ మైదానంలో ఎక్కడ నిలువక, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పాను. గో, వెళ్ళిపో అన్న తర్వాత ఆయన ఎక్స్క్యూజ్లు ఉంటాయి, మీకు ఎంత చదువుతా అర్థమవుతుంది. కానీ ఈరోజు నాకు కావాల్సిన మాట ఇది, వెనక్కి తిరిగి చూడొద్దు. ఈరోజు దేవుడు కూడా ఇదే మాట మనకు తెలియజేస్తున్నాడు అండి. ఈరోజు ఈ మాట ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ, డోంట్ టర్న్ బ్యాక్. దేనికి వెనక్కి తిరిగి చూడొద్దు. నువ్వు సంపాదించుకున్న వెనక్కి తిరిగి చూడొద్దు. నువ్వేం పెద్ద చేసావు వెనక్కి తిరిగి చూడొద్దు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని వెనక్కి తిరిగి చూడొద్దు. నిన్ను అవమానపరిచిన వాళ్ళని వెనక్కి తిరిగి చూడొద్దు. నువ్వు ఓడిపిన ఓటమి నువ్వు వెనకాల తిరిగి చూడొద్దు. నీ చేతగాని మరి విషయాలను వెనకాల తిరిగి చూడొద్దు. ఈరోజు చాలామంది వెనక్కి తిరిగి చూస్తున్నారు కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. జీవితంలో ఇది ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, అప్పుడు చేయలేకపోయాను, అప్పుడు ఎలాగ ఉన్నావు, ఇప్పుడు ఎలాగ ఉన్నావు, అప్పుడు దేవునితో సహవాసం ఎలాగ ఉంది, ఇప్పుడు దేవునితో సహవాసం ఎలాగ ఉంది. దేవుని కలిగిన తర్వాత జీవితం మారుతుంది అనేది విశ్వాసం లేదా? దేవుని కలిగిన తర్వాత జయం వస్తుందనే నిరీక్షణ లేదా? దేవునితో ఉంటే అన్ని జయము చూస్తామనే విశ్వాసం కలగదా? దేవుడు లేకుండా చేసిన కార్యాలకి దేవుని కలిగి చేసిన దానికి తేడా లేదా? ఈరోజు చాలామంది ఒకప్పుడు నేను చేశాను కుదరలే, ఒకప్పుడు జరిగింది కుదరలే, ఒకప్పుడు ట్రై చేశాను కుదరలే. గాడ్ ఈస్ సెయింగ్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్, నౌ ఇట్స్ పాసిబుల్ బికాస్ ఐఎమ్ విత్ యూ. ఆ విశ్వాసం కావాలి. కానీ ఈరోజు ఎంతమంది అంటున్నాం అంటే, లేదు నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది చేయలేను, నా డబ్బు చెప్తుంది చేయలేను, ఎందుకంటే చాలా కోల్పోయాను, ఇంకా నా కుటుంబం చెప్తుంది నేను చేయలేను, నా ఫ్రెండ్స్ చెప్తున్నారు నేను చేయలేను. దేవుడు చెప్తున్నాడు అండి, వెనకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటిని చూడమని. వెనకున్న విడిచిపెట్టండి. లీవ్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్, బెరీ ద పాస్ట్, డోంట్ టర్న్ బ్యాక్. ఈరోజు చాలా మంది లోతు భార్య లాగా ఉన్నారు. ఎట్లా తెలుసా? వారు పాస్ట్లో లేరు, వారు చాలా వరకు బయటకు వచ్చారు, కొండ మీద కూడా వచ్చారేమో, కానీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మీరు గతంలో లేరు. దేవుని కృపను బట్టి మీరు ఎంతగానో నడిపించబడ్డారు, ఆయన అవకాశాలను బట్టి మీరు ఎంతగానో హెచ్చరించబడ్డారు, ఆయన కృపను బట్టి మీరు ఎంతగానో ముందుకు వెళ్తున్నారు, ఆయనలో మీరు ఇప్పుడే నూతన ప్రారంభంలోకి అడుగు పెడుతున్నారు. సంథింగ్ న్యూ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. కానీ ఎక్కడో ఉంటుంది, అప్పుడు ఫలానా మనిషి, ఫలానా కార్యం, ఫలానా జీవితం, అప్పుడు జరిగింది ఇప్పుడు కుదరలేదు. ఆ వెనక్కి తిరిగి చూస్తాం చాలంట. తను ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో, దేవునితో ఒకటే చెప్పి, వెనక్కి తిరిగి చూడద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకని తనకి వెనక్కి తిరిగి చూసి ఉంటుంది? ఎందుకని వెనక్కి తిరిగి చూసి ఉంటుంది అనుకోండి. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఏంటి? అక్కడ అగ్ని దిగి వస్తుంది, నాశనం అయిపోతుంది, మనుషులు చచ్చిపోతున్నారు. వెనక్కి తిరిగి చూసావు, నీ పని అయిపోయిందని చెప్పాడు. అయినా కూడా వెనక్కి తిరిగి చూడడానికి కారణం ఏంటి? లోతు వెనక్కి తిరిగి చూడలేదు, ఆయన కుమార్తెలు వెనక్కి తిరిగి చూడలేదు, ఇద్దరు. ఆమె మాత్రం వెనక్కి తిరిగి చూసింది. కారణం ఏంటి? తన హృదయం అక్కడ ఉంది. మనిషి వచ్చింది కానీ మనసు అక్కడ ఉంది. మనిషి వచ్చింది కానీ హర్ డిజైర్స్ ఆర్ స్టిల్ దేర్, హర్ ప్యాషన్ ఇస్ స్టిల్ దేర్. ఈరోజు చాలామంది మీరు జీవితంలో ముందుకు వచ్చారు, దేవుని సన్నిధి కూడా వస్తున్నారేమో, కానీ ద డీప్ డిజైర్స్, డీప్ డౌన్ సీక్రెట్స్, అయ్యో దేవుడు నూతన కార్యం చేయమంటున్నాడు, నూతనం చేయమంటున్నాడు, అది చేయమంటున్నాడు, నేను కష్టపడి చేశాను, నేను ఎంతో ప్రయాసపడి వచ్చింది, నేను ఎంతో కష్టంతో సాధించాను. గాడ్ ఈస్ సేయింగ్ లీవ్ ఇట్, చూడొద్దు. ఎందుకంటే మన దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేయాలంటే మన గతం అక్కర్లేదండి. మన భవిష్యత్తులో శూన్యం నుండి సర్వము చేసిన దేవుడు మన జీవితంలో కూడా సర్వం చేయగలిగిన దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? హీ కెన్ డూ ఎవ్రీథింగ్, హీ డజంట్ నీడ్ ఎనీథింగ్. నేను గతంలో చదువుకుంది, గతంలో చేసింది, గతంలో సాధించింది, బిహోల్డ్ ఐ విల్ డూ అ న్యూ థింగ్ అనేటప్పుడు ఇట్స్ అ న్యూ థింగ్. హీ డజంట్ నీడ్ ద ఓల్డ్. పాతవి అక్కర్లేదు దేవునికి, పాతవి అక్కర్లేదు. దేవునికి కావాల్సిన మన సమర్పణ, మన విధేయత. ఇక్కడ చూస్తాము, ఈ వాక్యం చూస్తాము, చూడొద్దంటే చూసిందంట. చూసిన వెంటనే తను ఏమైందో చూడండి. అక్కడ ఆ మాట 17 వచనంలో కూడా ఉంటుంది. ఏంటంటే, చూసి మీరు కూడా అట్లా అవ్వద్దు, మీరు నాశనం అవ్వద్దు అనుకుంటున్నాడు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రదీప్ యూ హ్యావ్ దట్ షార్ట్, యూ హ్యావ్ దట్ క్లిప్, కెన్ ఐ హ్యావ్ దట్ షార్ట్? ఈరోజు కూడా సొదమ గొమొర్రా అలాగే ఉందండి.
ఇదిగో లోతు భార్య. బైబిల్ సో ట్రూ. 6,000 years పాస్ట్. ఈరోజు కూడా ఇంకా పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇంచుమించు 6,000 సంవత్సరాల తర్వాత ఇదిగో సొదొమ గొమొర్రా ఒకప్పుడు మహాపట్టణం అని పిలబడుతుంది. ఒకప్పుడు ట్విన్ సిటీస్, సొదొమ గొమొర్రా ట్విన్ సిటీస్. ఒకప్పుడు ఎంతో ఘనమైన స్థానం, ఒకప్పుడు కావాల్సినంత గంభీరమైన స్థానం. ఈరోజు జస్ట్ సల్ఫర్. ఎవరికి అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి పడింది సల్ఫర్. ఆ సల్ఫర్ ఎంత ప్యూర్ ఉందంటే ఈరోజు కూడా కొంచెం వేడి చాలంటే దాన్ని ట్రిగర్ చేస్తానికి. ఆ సల్ఫర్కి ఇప్పుడు కూడా కొంచెం మంటేసి అట్లా అడ్డేస్తే మొత్తం బగ్గున అంటుకుంటుంది. అగ్ని గంధకాలు అట్లా రాక్స్ కనబడుతుంది. ఇంకా ఆ సల్ఫర్ అలాగ ఉంటుంది. కొంచెం మంట అంటిస్తే చాలు కాలుతూనే ఉంటుంది అట్లా. ఈరోజు కూడా ఫస్ట్ వారికి ఆర్కియాలజిస్ట్కి ఇజ్రాయెల్ దేశం అంటేనే తెలుసు కదా, ఆ ప్రాంతం అంటేనే తెలుసు కదా, ఆ అరబ్ ప్రాంతం అంటేనే తెలుసు కదా. మొత్తం ఆ సరౌండింగ్లో ఇదిగో బైబిల్, ఇదిగో సత్యం, ఇదిగో చూడొచ్చు. ఈరోజు ఈ మాటకి లోతు భార్య మనకి బోధిస్తుందేమో అనుకోవాలి ఒకసారి. నేను తిరిగి చూసి ఉప్పు స్తంభాన్ని ఈరోజు వరకు అలాగనే ఉన్నా. నేను తిరిగి చూసి నా జీవితం అయిపోయింది, ముందుకు లేదు వెనక్కి లేదు, ఇంకా ఫ్రీస్ట్. కానీ ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, వెనక్కి చూడొద్దు. నాట్ యువర్ ఎబిలిటీస్, నాట్ యువర్ ఎఫిషియన్సీస్, డోంట్ లుక్ బ్యాక్. ఈరోజు చాలామంది దేవుని కొరకు జీవించాలని చూసి కూడా వెనక్కి తిరిగి చూస్తున్నారండి. దేవుని కొరకు ఏదైనా చేయాలని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారండి. నేను దేవుని కొరకే బ్రతుకుతాను ప్రకటిస్తాను, వెనక్కి తిరిగి చూస్తాను. జాగ్రత్త, ఉప్పు స్తంభంగా మారిపోతారు. ఏంటంటే భయపడుతున్నారా? భయపడతలేదు. యేసుప్రభు చెప్పిన మాటే. ఒకసారి చూద్దామా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచనం చదువుదాం ఒకసారి. చదవండి. మాథ్యూ 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండనేరరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకనికి పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. ఎవరికి దాసులు మీరు? ఎవరికి దాసులు మీరు? దేవునికి సిరిగిని అనేటప్పుడు దేవునికి లోకానికి, దేవునికి వ్యాపారానికి, దేవునికి డబ్బుకి. అంటే ఏంటంటే డబ్బులు ఉంచుకోకూడదు అంటారా? అంటే ఏంటంటే ఉద్యోగం చేయకూడదు అంటారా? ఉద్యోగం చేసేంతవరకు మనకు దేవునికి ఏం బాధలేదు, కానీ ఉద్యోగం దేవుడు అయిపోకూడదు. జాగ్రత్త. డబ్బులు ఉండద్దని చెప్తలేదు, డబ్బులు నీ దగ్గర ఉండాలి. యూ బీ ద బాస్ ఓవర్ మనీ. ఇఫ్ మనీ బికమ్స్ బాస్ ఓవర్ యూ, దెన్ దేవుడు. ఈరోజు మనుషులు డబ్బు కొరకు ఏమైనా చేస్తారు. డబ్బులకి ఎనీ ఎక్స్ట్రీమ్. డబ్బుల కొరకు దేహాన్ని నమ్ముకుంటారు, డబ్బుల కొరకు మనుషుని చంపుతారు, డబ్బుల కొరకు మోసం చేస్తారు, డబ్బు కొరకు ఏదైనా చేస్తారు. డబ్బు ఏంటి? ఈరోజు కనబడే డబ్బులో ఒకప్పుడు వెండి నాణ్యాలు, డబ్బులు, కాగితాలు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కనబడని డబ్బులు, డిజిట్స్, ఏదో ఫోన్లో కనబడే కొన్ని డిజిట్స్ కొరకు. జాగ్రత్త. దేవుడు అంటాడు, ఎవడు నీ మాస్టర్? హూజ్ మాస్టర్? హూజ్ స్లేవ్ ఆర్ యు? గాడ్, వరల్డ్. డబ్బు అంటే సిరికిని అనేటప్పుడు ఇట్ ఈస్ పొక్కిసములు, ఆస్తిపాస్తులు, బంగారాలు, ఇవన్నీ కలుపుతాయి. ఎవరికి దాసులు? ఇది కూడా దేవుడి వాక్యం ఇంకొక మాట ఉంటుంది. లూకాసు సువార్త 9వ అధ్యాయం 62వ వచనం చూద్దామండి. లూకాసు సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. వెనక్కి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఇంపాసిబుల్. ఒక్కసారి దేవా నేను నీ కొరకు జీవిస్తాను, ఒక్కసారి దేవా నీ కొరకు నేను బ్రతుకుతాను, ఒక్కసారి ప్రభువా నేను అది చేస్తాను ఇది చేస్తాను, ఈ రోజు మొదలుకొని నీతో నా జీవితం ఉంటుంది అంటే ఒక్కసారి చెయ్యేసి మరలా వెనకాల చూసినోడు ఉప్పు స్తంభం అవుతుంది. జాగ్రత్త. జీవితం నాశనం అయిపోతుంది. జాగ్రత్త. హూ ఆర్ యూ కమిటెడ్ టు? సింపుల్. హూ ఆర్ యూ కమిటెడ్ టు? గాడ్, వరల్డ్. ఎందుకంటే దేవుని వాక్యం ఈ మాట మరలా చెప్పబడతా ఉంటుంది. మనం చెప్తూనే ఉంటాం. లోకంతో స్నేహం, దేవునితో వైరం. అంటే ఏంటి? లోకంతో స్నేహం, లోకపు పరిస్థితుల్లో పాపముతో, సొదొమ గొమొర్రాతో స్నేహము. దేవుడు అంటాడు, రైవల్రీ అగెయిన్స్ట్ మీ. నాతో నువ్వు పోరాడటానికి వస్తున్నావు, నా శత్రువుగా వస్తున్నావు,
నీకు నాకు కొట్లాడట అనమాట. రా తెలుసుకుందాం దా. ఎవడండి దేవుడిని పోరాడగలిగినోడు? హూ కెన్ స్టాండ్ అగైన్స్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్? హూ కెన్ స్టాండ్ ఆన్ హిస్ గ్లోరియస్ డే? ఎవరది నిలవగలిగింది అనే మహిమ ముందు? కానీ ఈరోజు ఎంతోమంది గతాన్ని చూసుకుంటా మన శక్తి, మనము బలము, మనము చేయగలిగిన కార్యాల మీద ఆధారపడుతున్నాం. మేబీ యూ హ్యావ్ లాస్ట్ ఎనఫ్. బట్ ఈరోజు దేవుడు అన్నాడు, వెనకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు పోరాడమంటున్నాడు. ఎక్కడ ఆ మాట ఒకసారి చదువుతామండి. వెనకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు ప్రయాసపడమని దేవుడు నాకు తెలియజేస్తుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వరకు చదువుతాం. ఇదివరకు నేను గెలిచితి నేనను, ఇదివరకు సంపూర్ణ సిద్ధి పొందితి నేనను, నేను అనుకున్నట్టు లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకున్న వరదని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి. అయితే ఒకటి చేస్తున్నాను. ఈరోజు ఎవరైనా పరిపూర్ణతలోకి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారా అండి? ఎవరైనా జీవితంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణపరిచిన వారు ఇక్కడ ఉన్నారా అండి? ఎవరైనా జీవితంలో చేయవలసిన సాధించిన వారు ఇక్కడ ఉన్నారండి? అయితే మీరు చెప్పచ్చు, నా పని అంతా అయిపోయింది, ఐఎమ్ డన్, మై టైమ్ ఈజ్ ఓవర్. కానీ ఇక్కడ చూస్తే పౌలు అంటాడు, నేను కూడా చేయాల్సింది చాలా ఉంది. అయితే ఆయన ఏమంటున్నాడంటే మంచి పాఠం నేర్పిస్తున్నాడు ఈరోజు అందరికి. ఏంటి ఆ పాఠం? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. రన్ టువర్డ్స్ అ గోల్, లీవ్ ద పాస్ట్. రన్ టువర్డ్స్ అ గోల్, లీవ్ ద పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. కెన్ యూ ఫిక్స్ ద పాస్ట్? గతాన్ని ఎవరన్నా మార్చగలరా? మీ జీవితంలో ఎన్నో చేదైనవి జరిగింది కాదని నేను చెప్తలే, ఎన్నో బాధాకరమైనవి జరిగింది కాదని నేను చెప్తలే, ఎవరో ఎప్పుడో మీరు చిన్న వయసులో మిమ్మల్ని మొలాస్ చేశారు కాదని చెప్తలే, ఎవరో మీ జీవితంలో చేయకూడదు మీ జీవితంలో చేశారు కాదని చెప్తలే. కానీ అది పట్టుకునే ఉన్నారు అనుకో, జీవితంలో ముందుకు వెళ్ళారు. యూ హ్యావ్ టు లెట్ గో. యూ హ్యావ్ టు లెట్ గో. దేవుడు అంటున్నాడు, వెనకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు గురువైపు పరిగెత్తు. ఫైట్ టు బి ఎ బెటర్ క్రిస్టియన్. Fight to be a follower of Christ. Fight to fulfill your purpose that God has destined. దేవుడు మీ జీవితంలో ఉద్దేశించిన పని కొరకు పోరాడండి. దేవుడు మీ జీవితంలో ఉద్దేశించిన కార్యం కొరకు ప్రయాసపడండి. దేవుడు ప్రారంభించిన కార్యం కడముట్టించాలన్న విషయం కొరకు ప్రయాసపడండి. లెట్ గాడ్స్ ప్లాన్ ప్రివేల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని చిత్తం జరగాలంటే ఈరోజు చాలా మంది అంటారు, దేవాన్ని చిత్తం అయితే దేవాన్ని చిత్తాన్ని జరగచ్చు. దేవాన్ని చిత్తంలో దేవుని చిత్తం అంటూ మనం వెనక్కి తిరిగి చూస్తే ఎప్పటికీ జరగదండి. లెట్ గో. దేవా, నా తప్పులు, నా పొరపాట్లు, నా ప్రయాస, నా కష్టము, నేను చేయలేనిది క్షమించయ్యా, విడిచిపెడుతున్నానయ్యా, నీ వైపు చూస్తున్నాను, నువ్వేం చేయమంటావు? ఐ ట్రైడ్ మై వేస్, ఐ ఫెయిల్డ్, బట్ హియర్ ఐ యామ్ ఫాలోయింగ్ యువర్ పాత్. ఐ నీడ్ యూ లార్డ్.